స్పినాచ్ టాకోస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్పినాచ్ టాకోస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన లెట్యూస్ 1 కప్పు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, చీజ్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన టొమాటో 1, స్పినాచ్ టాకో షెల్స్ 5, నిమ్మరసం 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, పుదీనా కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బేక్డ్ బీన్స్ 1 కప్పు, చిల్లీ సాస్ 1 టీ స్పూన్. స్పినాచ్ టాకోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలండి? సో ముందుగా ఫస్ట్ టోర్టియా తీసుకోవాలి. దీని స్పానిష్ లో టోర్టియా అంటారు. వాళ్ళు ఒక రోటీ చేస్తారు విత్ ఫ్లవర్, సాల్ట్, బేకింగ్ పౌడర్ అండ్ వాటర్. సో ఈ స్పినాచ్ కాబట్టి మనం స్పినాచ్ బాయిల్డ్ చేసి దాని తర్వాత చాప్ చేసి అదే మిక్చర్ లో వేసుకోవచ్చు. సో దాంతో మనకి గ్రీన్ కలర్ వస్తుంది. సో దాన్ని మనము రోటీ లాగా ఫస్ట్ రోస్ట్ చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో డీప్ ఫ్రై చేసిన తర్వాత మనకి యూ షేప్ రావడానికి వీ కెన్ యూజ్ ఎ బుక్ ఆర్ రోలింగ్ పిన్. సో అది మధ్యలో పెట్టుకొని జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే డీప్ ఫ్రై కాగానే హార్డ్ అయిపోతుంది. సో ఇది హార్డ్ షెల్ టోర్టియా అంటారు. సో ఇంత కష్టం ఎందుకు అనుకుంటే స్పినాచ్ టార్టియా అని అడిగితే మనకి మార్కెట్ లో కూడా దొరుకుతుందంట ఇది. సో ట్రై చేసుకోవచ్చు, లేదు ఇంట్లోనే చేసుకుంటే ఈ మెథడ్ లో చేసుకోవచ్చు. కరెక్టా శ్రీనివాస్ గారు? నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసేయచ్చా? చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఈ టాకోస్ అనేది ఒక సాల్సా ఉంటది, ఒక సాలెడ్. డాన్సా కాదు, ఇది ఒక సాలెడ్. సాలెడ్. ఓకే, సో ఆ సాలెడ్ ఎట్లా చేస్తారంటే వీ హ్యావ్ టు టేక్ 2 cups ఆఫ్ బేక్డ్ బీన్స్. సో బేక్డ్ బీన్స్ అంటే నార్మల్ బీన్స్ విత్ టొమాటోస్, బ్లాన్స్ టొమాటోస్. సో దాన్ని మిక్స్ చేసి కుక్ చేయొచ్చు. ఓకే, సో దాన్ని ఎలా చేయాలి చెప్పండి? రాజ్మా తీసుకోవచ్చు, తీసుకొని ఒక ముందు నైట్ డే రోజు నానబెట్టాలి. సో దాని తర్వాత టొమాటోస్ బ్లాంచ్ చేసి వీ హ్యావ్ టు కుక్ టుగెదర్. దాని తర్వాత దాంట్లోనే మనము చిల్లీ సాస్. సో రాజ్మాని ముందు రోజు నానబెట్టుకున్నారు, ఆ తర్వాత ఉడికించుకున్నారు, ఆ తర్వాత టొమాటో పేస్ట్ చేసుకున్నారు, ఆ రెండింటిని కలిపారు. అంతే. సో ఫస్ట్ దీంట్లో మనము కొంచెం చిల్లీ సాస్ వేసుకోవాలి. దాంట్లోనే చిల్లీ సాస్. సో దీంట్లోనే కొంచెం సాల్ట్, ఓకే, పించ్ అండ్ సమ్ పెప్పర్ పౌడర్. కొంచెం బ్లాక్ పెప్పర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి. దీనిలో కొంచెం గార్లిక్, చాప్ గార్లిక్, తరిగిన వెల్లుల్లి అన్నమాట, చాప్డ్ గార్లిక్, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్. సో ఒక హోల్ కప్ పడుతుంది. హోల్ కప్, మొత్తం కప్పు. సో దీని తర్వాత కొంచెం లెమన్ అండ్ సమ్ చీజ్, తురుముకున్న చీజ్. సో ఇది ఈవెన్ గా మిక్స్ కావాలి. కొంచెం మిక్స్ చేయాలి ఎందుకంటే మనం మళ్ళా గార్నిష్ కి చీజ్ వాడతాం కాబట్టి. అండ్ దీంట్లో చాప్డ్ కొరియాండర్, కట్ చేసుకున్న కొత్తిమీర, అంతే, చాప్డ్ కొరియాండర్ ఒక బంచ్, ఒక చిన్న బంచ్. అండ్ పుదీనా. దీని మాత్రం ఎందుకు మింట్ లీవ్స్ అని చెప్పలేదు? ఎందుకంటే రెగ్యులర్ గా పుదీనా అని అంటాం కాబట్టి. ఒక టొమాటోస్, ఒక 4-5 టొమాటో ముక్కలు. సో ఇక్కడ మనకి స్టఫింగ్ తయారైపోయింది. మనం ఈ టోర్టియాలో ఫస్ట్ దీని ఇక్కడ చూస్తున్నా నేను, క్యాబేజ్ కూడా వేయాలి కదా. సో ఇది క్యాబేజ్ కాదు, ఇది లెటస్. ఇది లెటస్. ఓకే, సారీ, క్యాబేజ్ లా ఉంది. ఓకే, అంటే అదే ఫ్యామిలీ. అదే ఫ్యామిలీ, దాని కూతురు, దాని చెల్లెలో, దాని తమ్ముడు అయి ఉంటుంది. వేసేయండి. సో దాన్ని ఈ టోర్టియా మధ్యలో కొంచెం స్టఫ్ చేయాలి. ఓకే, ముందు లెట్యూస్ పెట్టాలి, దాని తర్వాత మనం మిక్స్ చేసుకునే ఈ బేక్డ్ బీన్స్ మిక్చర్ దాంట్లో పెట్టాలి. అంటే ఇప్పుడు అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ టోర్టియా దాని తగ్గట్టు మనం ఎంత కావాలో స్టఫింగ్ ఎంత పెట్టుకోవచ్చు. సో ఇంత చాలు. ఓకే, సో దీని తర్వాత దీన్ని ఫస్ట్ గార్నిష్ చేయాలి. ఇప్పుడేం చేసుకోవాలి? చీజ్ గ్రేట్ చేస్తున్నారు ఈయన. చేయండి. ఇప్పుడు దీని మీద చీజ్ వేసుకోవాలా? కొంచెం చీజ్. కొంచెమా? అది తురిమిందంతా దాంట్లోనే వేసి కొంచెం అంటారు ఏంటండి? సో ఇంకా వేరే దాని కూడా స్టఫింగ్ మినిమం ఉండాలి. అవునా? అది ఆ మాత్రం చీజ్ ఉండాలంట. మినిమం.
దాని మీద మళ్ళీ టొమాటోనా? టొమాటోస్ ఒక్కటి ఉంటే చాలు, ఒక్క టొమాటో చాలు, ఎందుకంటే దీని సైజ్ చిన్న ఉంది కాబట్టి. అండ్ బేకింగ్ ట్రేలో పెట్టుకో. ఓ ఇంకా ఉందా? కొరియాండర్, కొరియాండర్ అండ్ అంతే. ఇది బేకింగ్ ట్రేలో పెట్టుకోవాలి. ఇదిగో నాకు ఇది ఎలా స్టఫ్ చేయాలో వచ్చేసింది. నేను కూడా స్పానిష్ వెళ్ళిపోతా. చాలా బాగుంది కదా, బాగా స్టఫ్ చేసేసాను నేను కూడా. ఇవి రెండు నేనే స్టఫ్ చేశా కదా శ్రీనివాస్ గారు. ఇదిగో అయిపోయింది. సో ఐ హెల్ప్ హిమ్. ఇంకొకటి స్టఫ్ చేసేసుకుంటే మనం నెక్స్ట్ బేక్ చేసుకోవచ్చు. ఎంతసేపు బేక్ చేసుకోవాలండి? ఇది జస్ట్ 2 minutes. మైక్రోవేవ్ ఓవెన్, అది ఓవెన్ కూడా కాదు, అది కుక్ కావాలి, జస్ట్ హీట్ కావాలి. జస్ట్ హీట్ కావాలంతే, ఎందుకంటే చీజ్ అంతా మెల్ట్ అవ్వాలి కదా. అక్కడ మైక్రోవేవ్ ఉంది, పెట్టేసుకోండి. ఏంటో నాకు ఈ బాగుంది టాలెంట్, అన్ని ఇలాగే వచ్చేస్తాయి టప టప. 2 minutes హీట్ చేసుకుంటే చాలు, ఎక్కువసేపు అక్కర్లేదు. అంతే, క్లోజ్ చేయండి, వచ్చేయండి. ఓకే అంతే, 2 minutes బేక్ చేయాలి. ఎస్, 2 minutes బేక్ చేయాలంతే. 2 minutes తర్వాత ఆఫ్ చేసేసి టేస్ట్ చూద్దాం అంతే. శ్రీనివాస్ గారు అక్కడ రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని. ఎందుకంటే అయిపోయిందా శ్రీనివాస్ గారు? అయిపోయింది. తెచ్చేసేయండి. భలే అయిందే, సూపర్. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలా? ఇదిగో ఆ కింద ఉంది వైట్ ప్లేట్, అదే. ఇక్కడ చీజ్ కూడా మెల్ట్ అయింది. అవును. శ్రీనివాస్ గారు, దీన్ని తినడానికి కూడా ఏదైనా మెథడ్ ఉందా? ఓన్లీ హ్యాండ్స్, ఫోర్క్ తో. ఇది ఇంకో స్పెషాలిటీ ఈ డిష్ ఏంటంటే, స్పానిష్ పీపుల్ ఇది క్రియేట్ చేసింది ఓన్లీ హ్యాండ్స్ తో తినడానికి. ఇది ఫ్రీ హ్యాండ్ ఫుడ్ ఇది. ఓకే, సో నేను దీనికి అకంపెరిమెంట్స్ కూడా ఇచ్చాను. సార్ క్రీమ్, ఇది ఓన్లీ క్రీమ్, నార్మల్ ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న క్రీమ్లో సమ్ లెమన్ జ్యూస్, కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని పెట్టుకుంటే సార్ క్రీమ్ అయిపోతుంది. అది దీనికి డిప్పింగ్ కి బాగుంటుంది. దీనికి డిప్పింగ్ కి బాగుంటుంది. నార్మల్ క్రీమ్ లో కొంచెం లెమన్, కొంచెం సాల్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నారు అనమాట. అదేమో టొమాటో సాస్. టొమాటో సాస్ కాదు, ఇది టొమాటో చిల్లీ గార్లిక్ సాస్. ఓకే, టొమాటో చిల్లీ అండ్ గార్లిక్ సాస్. సో ఈ రెండు కూడా దీనికి డిప్పింగ్స్ అన్నమాట. డిప్పింగ్స్ అయిపోయిందండి. అయిపోయింది. ఇప్పటికే చాలా సేపు వెయిట్ చేశానండి, ఇంకొక సెకండ్ కూడా నేను ఆగలేను, ఇచ్చేయండి. ఓకే, వేడివేడిగా స్పినాచ్ టాకోస్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్పినాచ్ టాకోస్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బేక్డ్ బీన్స్, చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు, నిమ్మరసం, చీజ్, తరిగిన కొత్తిమీర, పుదీనా, టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. టాకో షెల్స్ మధ్యలో లెట్యూస్ ఉంచి పైనుండి బేక్డ్ బీన్స్ మిశ్రమం స్టఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత తురిమిన చీజ్, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. ఆపై 2 నిమిషాల పాటు ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ కలిపి సర్వ్ చేసుకుంటే స్పినాచ్ టాకోస్ రెడీ. ఓకే, సో స్పినాచ్ టాకోస్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు, ముందు మీరు. ఓకే, వావ్, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్. ఆ ప్రొఫెషనలిజము, నేర్చుకుంటే జాగ్రత్తగా ఇంట్రెస్ట్ తో ఎలా చేయొచ్చు అదంతా కూడా ఇక్కడే కనిపిస్తోంది. నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. ఏంటంటే రాజు గారు కూడా సేమ్ కాలేజ్ లోనే హోటల్ మేనేజ్మెంట్ చేశారని. సో అదనమాట రాజు గారు స్పెషాలిటీ, మీ వంటల్లో ఉండే టేస్ట్ కి సంబంధించిన అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ అదనమాట. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా వెళ్ళిపోయి హోటల్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఇలా మంచి మంచి వంటలను తయారు చేసుకోవచ్చు. ఎనీవేస్, ఈ రోజు 2 వంటలు అయిపోయాయి. 2 కూడా అద్భుతంగా ఉన్నాయి. నేనైతే మాత్రం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. 2 డిఫరెంట్ గా పోటీ అనేది చెప్పలేం కూడా. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, ఇద్దరికి కూడా. సో ఇంత దూరం వచ్చి మా కోసం మంచి వంటల్ని మాకు పరిచయం చేసినందుకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు.
మీ వంట కూడా చాలా బాగుంది. ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు కూడా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీరు కూడా మీ చేతి వంటల్ని మాకు పరిచయం చేయాలి అనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు మొదలుకొని చాలామంది మొటిమలు తాలూకు మచ్చలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు లవంగాలు బాగా వేయించి పౌడర్ చేసి పెట్టుకుని అందులో కొద్దిగా పెరుగు కలిపి రాత్రి పడుకోబోయే ముందు ఈ మొటిమల మీద బాగా అప్లై చేసి పడుకోవాలి. మర్నాడు లేచి చల్లటి నీళ్లతో మొహం కడుక్కున్నట్లయితే మొటిమలు వాటి తాలూకు మచ్చలు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తాయి.